ఏ వ్యక్తి అయితే దైవ సన్నిధి గురించి గొప్ప ఆరాటం కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునికి బహుప్రియుడిగా ఉంటాడు. ఎందుకంటే దేవునికి ప్రయాసపడేటువంటి వాళ్ళంటే ఇష్టం. ఆయన లేఖనాలు విన్నప్పుడు దానిలో ఉండేటువంటి ఉపదేశం యొక్క సారం వారి హృదయంలోకి చేర్చుకొని, దానిని బట్టి ఆనందించేటువంటి వారంటే దేవునికి ఎంతో ఇష్టం. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. భక్తుడైతే ఈ విషయంలో చాలా పెద్ద పనే పెట్టుకున్నాడు, కానీ అది అతనికి చాలా సులువుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అతనికి అది సులువుగా అనిపిస్తూ ఉందంటే, దేవుణ్ణి అతడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దాంట్లో అతడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాక్టీస్‌లో అతడు బలం పొందుకుంటాడని అతడు పూర్తి నమ్ముకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఈరోజు లేఖనాలను అధికంగా హత్తుకుంటారో అటువంటి వారందరి జీవితంలోని దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కుమ్మరింపజేసి నడిపించునుగాక. ఆమేన్.